అయితే ఇక మన వాళ్ళకి అలవాటేగా నిన్న మ్యాచ్ అయిపోయిన అంతరం అందరూ నిన్న గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది, పైగా మన ఏపీ తెలంగాణ నుంచి ఎక్కువ మంది సెర్చ్ చేసింది ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి క్యాస్ట్ ఏంటి, నితీష్ కుమార్ రెడ్డి రెడ్డి అని చెప్తున్నారు కదా, సో రెడ్డి ఏమో అని చెప్పి చాలామంది మావోడని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ నితీష్ కుమార్ రెడ్డి అయితే ఈయన అసలు రెడ్డి కాదంట. మత్స్యకార జాతికి సంబంధించిన రెడ్డిక అనే సామాజిక వర్గానికి చెందినవాడు నితీష్ కుమార్. ఉత్తరాంధ్ర ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఈ రెడ్డిక సామాజిక వర్గం చాలా ఎక్కువగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వీరిని ఎంబీసీలుగా గుర్తించింది. అత్యంత వెనుకబడిన సామాజిక వర్గం నుంచి వచ్చి జాతీయ స్థాయిలో చోటు సంపాదించడమే కాకుండా బోర్డర్ గవాస్కర్ లాంటి ట్రోఫీలో ఆస్ట్రేలియాలో జరిగే గడ్డపైన ఫైనల్ లెవెల్లో ప్లేస్ దక్కించుకోవడం కూడా గ్రేటే. ఇక ముంబైకి చెందిన గవాస్కర్, మంజ్రేకర్, రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా మరి ఇతని ప్రతిభని ఎలా ప్రోత్సహిస్తారు? ఎందుకంటే టీమిండియాలో ఒక వర్గానికి తెలిసిందే కదా, బ్రాహ్మణ వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మిగతా వాళ్ళని అంతగా ఆడనివ్వరు, తొక్కేస్తారు. పైపెచ్చి మన సౌత్ వాళ్ళు అంటే మరింత వివక్షత ఉంటుంది. ఎంతో అద్భుతమైన టాలెంట్ ఉన్న వివిఎస్ లక్ష్మణ్నే చాలాసార్లు తొక్కేసే ప్రయత్నం జరిగింది. అంబట్ రాయుడు గురించి చెప్పవసరం లేదు, ఇంక మనం ఆయన ఎలా అసలు మొత్తం ఇంటర్నేషనల్ క్రికెట్కి ఎలా దూరం చేశారో మనం అందరం చూసాం. హనుమ విహారీ అటే పోయాడు పాపం. సో ఎంతో అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ కూడా మన సౌత్ వాళ్ళని, అందులోనూ తక్కువ క్యాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా వివక్ష గురవుతారు బీసీసీఐలో. గతంలో వివిఎస్ లక్ష్మణ్ 281 కొట్టాడు ఆస్ట్రేలియా పైన. అయినప్పటికీ కూడా చాలాసార్లు లక్ష్మణ్ని వన్డేలకు సెలెక్ట్ చేయకుండా, చాలా మ్యాచ్లు సెలెక్ట్ చేయకుండా పెట్టారు. అంతటి టాలెంట్, అంతటి ప్రతిభ ఉన్న లక్ష్మణ్కే ఎన్నో అవమానాలు ఎదురైనాయి. మరి ఈ నితీష్ వీటన్నిటిని దాటుకొని పైపెచ్చు తక్కువ వర్గాన్ని నుంచి వచ్చినవాడు కాబట్టి మీరందరూ అనుకోవచ్చు బీసీసీఐలో కులాలు మతాలు ఇట్లాంటివి ఉండవని, కానీ ఉంటాయి. బీసీసీఐలో కూడా కులాలు మతాలు అన్నీ ఉంటాయి, వాటి తగ్గట్టే జరుగుతుంది అక్కడ కూడా. సో మరి ఇవన్నీ దాటుకొని ఇప్పుడు సెంచరీ కొడతాం కాదు, ఈ సెంచరీ కన్నా ఇవన్నీ దాటుకోవటమే నితీష్కు పెద్ద టాస్క్ అని చెప్పి విశ్లేషకులు అంటున్నారు. మరి చూడాలి, ఆస్ట్రేలియా గడ్డపైన ఆస్ట్రేలియా బౌలర్ని ఎదుర్కొన్న నితీష్ స్వదేశంలో క్యాస్ట్ అనే ఒక బంతుల్ని ఎదుర్కొని ఎంతవరకు నిలబడతాడనేది మాత్రం చూడాలి మనం.